యెహోషువ 21 మొదటి నుంచి. అంటే పొరపాటున ఏదైనా మనం తప్పు చేస్తే హత్యకు ప్రతి హత్య, పొరపాటున హత్య చేస్తారా, కావాలని చేస్తారా? ఎంత ఘోరమైన కోపం ఉంటాయి, ముక్కు మీద కోపం, అదో రకమైన మొక్కలు. పాత నిబంధన కాలంలో పొరపాటున ఎవరైనా చంపితే ఆ చంపబడిన వ్యక్తి యొక్క బంధువులు, స్నేహితులు, వారి ముఖ్యంగా ప్రేమించేవారు ఆ ప్రతి హత్య మళ్ళీ రిటర్న్ బ్యాక్, కత్తి కొట్టుకున్నవాడు కత్తితోనే ఏమవుతాడట, చనిపోతాడు. ఇక్కడ ఆ ప్రతి హత్య చేసేవాడు వచ్చి వీడిని చంపుకోకుండా ఉండాలంటే, వీడు కాపాడబడాలంటే ఎక్కడ దాచుకోవడాలట? ఆశ్రయపురంలో దాచుకోవడాలి. ఆశ్రయపురం పాత నిబంధనలో 6 దేవుడు నిర్ణయించాడు. హెబ్రోను, గోలాను, రామోతు, గోలాను, ఇలా చూస్తే బేసేరు, ఇలా చూస్తే మొత్తము 6 ఆశ్రయపురాలు పెట్టి, ఈ 6 ఆశ్రయపురాల్లో ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దాచిపడతారో ప్రతి హత్య చేసేవాడు లోపలికి రావడానికి ఎంత మాత్రం సాహసించలేడు. ఎందుకంటే ఆ ఆశ్రయపురానికి ప్రొటెక్ట్ చేస్తుంది ఎవరు? మన ప్రభువైన తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. మన మాటలతో చంపేసి ఉంటాం, చూపులతో కొంతమంది చంపేసి ఉంటాం, మన ప్రవర్తనతో చంపేసి ఉంటాం, మన శరీరంతో అపవిత్రంగా మన జీవితాన్ని ద్వారా ఎంతో వాడు పాడైపోయి ఉండవచ్చు, వారి ఆత్మీయ జీవితాన్ని, వారి ఆత్మని పాడు చేసిన వారు ఉండవచ్చు. కొంతమంది మాటలతోనే వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని చంపేస్తారు. ఇలాగా చంపేయటం అంటే తెలిసిన దేవునితో సంబంధం లేకుండా చేస్తాను. చంపడం అంటే అది మళ్ళీ మందిరానికి వెళ్ళకోకుండా చేయటమే ఆత్మీయంగా చంప. హత్య చేసేవాడు ప్రతి హత్య చేయకోకుండా రాకుండా ఉండాలంటే నువ్వు వచ్చి ఎక్కడ ఉండాలట? దావీదు ఎక్కడ ఉంటాడట? ఆశ్రయపురంలో ఉంటాడట. ఎందుకు ఆశ్రయపురంలో ఉంటాడో తెలిసిన? దావీదు తన కత్తి పట్టుకొని ఎంతో మందిని చంపేశాడు. శత్రువు మీద చంపితే, ఆ రాజ్యాన్ని ముట్టడి చేస్తే, ఆ రాజ్యాన్ని కైవసం చేసుకుంటే ఆ రాజు ఆ రాజ్యాన్ని సపోర్ట్ చేసి మిగతా రాజులు దండెత్తుకోకుండా అలాగా పోనీలేరు దావీదు జయించాడని చెప్పి వదిలిపెడతారా? శత్రుత్వం వస్తుందా? అలాగే ఈ కుటుంబం మీద శత్రుదాడి రాకుండా ఉండాలంటే నువ్వు ముందు నిలబడి ప్రార్థన చేయాలి. శత్రుదాడి ఎలా వస్తుంది తెలిసిన? రోగం వస్తుంది, కరువు వస్తుంది, అప్పులు పాలైపోతారు, హృదయ కుటుంబంలో సమస్యలు ఉంటాయి, కుటుంబంలో సమాధానం ఉండదు, గొడవలు, అనేక రకాలుగా బేభత్సమైన చర్య. ఇవన్నీ రాకుండా ఉండాలంటే నువ్వు ముందు ఏం చేయాలి? ప్రార్థన. ఒకవేళ ప్రార్థన చేయకోకుండా ఏమీ కాదులే అనుకుంటే శోధనలో పడిపోతావు, ఇబ్బందులు ఎక్కువైపోతాయి, సమస్యలు కొని తెచ్చుకుంటావు. కనుక మనం ప్రార్థన ఖచ్చితంగా చేయాలి.